ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పొత్తు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి నడుస్తున్నాయి. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ తెలుగుదేశంతో ముందుకు సాగేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లోక్సభ స్థానాల్లో ఏదో ఒక సీటును కమలదళం కోరుతోంది. పొత్తు లేకపోయినా పోటీకి సిద్ధమని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పాలిటిక్స్ పై ఇన్సైడ్ స్టోరీ. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టి పెట్టాయి. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. అలాగే బీజేపీ కూడా గ్లాసు పార్టీతో కలిసి ఉంది. ఇప్పుడు తెలుగుదేశంతో జట్టు కట్టే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జిల్లాలో 2 లోక్సభ స్థానాలు ఉండగా బీజేపీ ఏనాడు సొంతంగా గెలిచిన దాఖలాలు లేవు. టీడీపీతో పొత్తు పెట్టుకునే తమ అభ్యర్థులను రంగంలోకి దింపి గెలుస్తూ వస్తోంది. ముఖ్యంగా నర్సాపురం లోక్సభ స్థానం నుంచి బీజేపీ 2 సార్లు గెలిచింది. అది కూడా టీడీపీతో సీట్లు సర్దుబాటు చేసుకుని కమలం పార్టీ అభ్యర్థులు నెగ్గారు. 1999లో సినీ నటుడు కృష్ణంరాజు, 2014లో గోకరాజు గంగరాజు ఈ స్థానం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ సొంతంగా పోటీ చేశాయి. జనసేన అభ్యర్థిగా సినీ నటుడు నాగబాబు రంగంలోకి దిగి 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. మరోవైపు ఏలూరు లోక్సభ స్థానంలో బీజేపీకి ఎప్పుడూ పట్టులేదు. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆ పార్టీ ఎంపీలు ఎవరూ లేనేలేరు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ బీజేపీ ఉనికి నామ మాత్రమే. గత లోక్సభ ఎన్నికల్లో కమలదళం అభ్యర్థిగా చిన్న రామకోటయ్య పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ సిద్ధమవుతోంది. పొత్తు లేకపోతే అందుకనుగుణంగా అభ్యర్థులను నిలబెట్టడానికి మొదట్లో భావించింది. కానీ ఇప్పుడు తెలుగుదేశంలో పొత్తు కుదిరే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. దీంతో సీట్ల సర్దుబాటు చేసుకుని అభ్యర్థులను బరిలో దింపే ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ రాజకీయాలు ఇప్పుడు రసకందాయంలో పడ్డాయి. టీడీపీతో పొత్తు కుదిరితే పర్వాలేదు, కానీ పొత్తు లేకపోతే ఏంటనే ప్రశ్నను కొందరు నాయకులు లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతల దృష్టంతా ఏలూరు, నరసాపురం పార్లమెంటు స్థానాలపైనే ఉంది. ఎందుకంటే కొంతకాలంగా ఈ 2 సీట్ల నుంచి పోటీ చేయడానికి బీజేపీ అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పొత్తు లేకపోతే నర్సాపురం స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బరిలో దిగాలని భావించారు. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో పార్టీ అధినాయకత్వం ఈ నేత అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగానే స్పందించింది. కానీ ఇప్పుడు పొత్తు కుదిరే అవకాశం ఉండటంతో శ్రీనివాస్ వర్మ ప్రతిపాదనను ఆమోదిస్తుందో లేదో తెలియని పరిస్థితి. టీడీపీ, బీజేపీల పొత్తు కుదిరితే నర్సాపురం పార్లమెంటు స్థానాన్ని బీజేపీ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే 1999, 2014 ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో కమలం అభ్యర్థులు ఇక్కడి నుంచి గెలిచారు. ప్రస్తుతం అంచనాల ప్రకారం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ సీటు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు ఏ పార్టీ తీర్థం పుచ్చుకోలేదు. ఇక 3 పార్టీల పొత్తులో భాగంగా ఏలూరు స్థానం బీజేపీకే కేటాయిస్తే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి తపనా చౌదరి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే 3 ఏళ్లుగా ఈ బీజేపీ నేత పార్లమెంటు అభ్యర్థిగా పోటీకి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గ నాయకులు ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. పొత్తులో భాగంగా ఏలూరు లోక్సభ సీటు బీజేపీకి ఇస్తే పోటీకి ఎటువంటి ఆటంకం లేనట్లే. ఒకవేళ పొత్తు లేకపోయినా ఎన్నికల బరిలో దిగుతానని తపనా చౌదరి బహిరంగంగానే ప్రకటించారు. ఏ రకంగా చూసినా ఈ నేతలు ఏలూరు నుంచి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు పొత్తుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారనే ప్రశ్న పార్టీ నాయకుల నుంచి వస్తోంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ అప్పట్లో కమలం పార్టీకి కేటాయించింది. అదేవిధంగా ఏలూరు పార్లమెంటు సీటు పరిధిలోని కైక్లూరు అసెంబ్లీ సెగ్మెంట్ ను కూడా బీజేపీకి ఇచ్చింది. అప్పట్లో తాడేపల్లిగూడెం నుంచి మాణిక్యాలరావు, కైకలూరు కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఎన్ని అసెంబ్లీ సీట్లు కేటాయిస్తారోనని పార్టీ కేడర్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద పొత్తు రాజకీయాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.